మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆండాళ్ తల్లి గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పాసురాలలో 18వ పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదాగీతమాలిక అనే పేరుతో తెలుగులోకి ఏ విధంగా అనువదించారో, ఈ 18వ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, విశేషార్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గోదాదేవి ఆండాళ్ తల్లి రచించిన తిరుప్పావై పాసురాలలో 18వ పాసురానికి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులోకి ఏ విధంగా అనువదించారంటే, సుందరి ఘన నీలవేణి నందగోపుని కోడల తలిరుబోడి నీలదేవి తలుపు తెరువుము వేగమే, కూయుచున్నవి గొంతులెత్తి కోర్కెలూరగ కుక్కుటమ్ములు మాధవీలతలపై పికములు మధుర గళములు విప్పెనే, బంతి పట్టిన పువ్వు బంతి ఇంతి పంతము సేయకమ్మ కోమలి నీ మేనబావను కొలువ వచ్చితిమే, కలికి నీ కరకమల మందలి కమ్ర కంకణ రవము నిండగా తలుపు తెరువుము సంతసమ్మున తడవు సేయకను అంటూ కావూరి పాపయ్య శాస్త్రి గారు సులభంగా 18వ పాసురాన్ని తెలుగులోకి అనువదించారు. అసలు ఈ 18వ పాసురంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొలిపి ఆయన నిద్రా సౌందర్యాన్ని దర్శించి మేలుకొన్నాక ఆయన సౌందర్యం చూసి ఆయనకి మంగళాశాసనం పాడి ఆయనకి దిష్టి తీసి ఆయన అనుగ్రహం పొందాలని నందుని ఇంట్లోకి ద్వారపాలకులను అడిగి ఆండాళ్ తల్లి గోపికలతో పాటు ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించాక నందుడిని, యశోదమ్మని, బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి అందరినీ నిద్ర నుంచి మేల్కొల్పాలని ప్రయత్నిస్తుంది. కానీ బలరాముడి ద్వారా ఒక విషయం తెలుసుకుంటుంది. ఆ విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు నందుడి భవనంలో లేడు, సాక్షాత్తు అమ్మవారి అంశస్వరూపమైనటువంటి నీలాదేవి గృహంలో ఉన్నాడని బలరాముడి దగ్గర రహస్యం ఆండాళ్ తల్లి తెలుసుకుంటుంది. ఎవరి నీలాదేవి? ఎవరో కాదు, సాక్షాత్తు ఆండాళ్ తల్లి స్వరూపమే, గోదాదేవి స్వరూపమే నీలాదేవి, నీలాదేవే గోదాదేవి స్వరూపం. ఇద్దరూ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపాలే. కాబట్టి ఈ కృష్ణ పరమాత్మ అవతారంలో నందుని కోడలు నీలాదేవి, కృష్ణుడి మీద సంపూర్ణమైనటువంటి అధికారం కలిగిన నందుడి కోడలు నీలాదేవి. ఆ నీలాదేవి భవనంలో కృష్ణుడు నిద్రపోతున్నాడని బలరాముడి ద్వారా ఆండాళ్ తల్లి తెలుసుకుంటుంది. నీలాదేవి అనుగ్రహం కలిగితే కృష్ణుడు తొందరగా నిద్ర నుంచి మేలుకుంటాడని బలరాముడు రహస్యం చెప్తాడు. ఆ రహస్యం తెలుసుకొని నీలాదేవి భవనం దగ్గరకు వెళ్ళి, నీలాదేవి భవనంలో అంటే నందుడి కోడలైనటువంటి నీలాదేవి భవనంలో నీలాదేవితో పాటు నిద్రిస్తున్నటువంటి కృష్ణుణ్ణి మేలుకొల్పాలని ఆండాళ్ తల్లి వచ్చి ముందుగా నీలాదేవిని ప్రార్థిస్తోంది. అది ఇక్కడ 18వ పాసురంలో చెప్తున్నారు. నీలాదేవిని ఆండాళ్ తల్లి గోదాదేవి నిద్ర నుంచి ఎలా మేలుకొల్పుతోందంటే, సుందరి ఘన నీలవేణి నందగోపుని కోడల తలిరుబోడి నీలాదేవి తలుపు తెరువుము వేగమే అంటే, నందుడి కోడలైనటువంటి నీలాదేవి, అమ్మ నీవు నిద్ర నుంచి మేలుకో అంటూ కీర్తిస్తోంది. కూయుచున్నవి గొంతులెత్తి కోల్కెలూరగ కుక్కుటమ్ములు మాధవీలతములపై పికములు మధుర గళములు విప్పెనే అంటే అర్థం ఏంటంటే, నీలాదేవి కుక్కుటమ్ములు అంటే కోళ్ళన్నీ కూడా అరుస్తున్నాయి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కోడి కూస్తుంది. కోడి బ్రహ్మజ్ఞానానికి సంకేతం. కాబట్టి కోడి అరుపు వినిపిస్తోంది, నిద్ర నుంచి మేల్కొనమని నీలాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్థిస్తోందంటే అంతరార్థం ఏంటంటే, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ నిద్ర నుంచి మేల్కొనాలి, బ్రహ్మజ్ఞానం పొందాలని దీనిలో ఉన్న విశేషార్థం. మాధవీలతలపై పికములు మధుర గళములు విప్పెనే అంటే చక్కగా కోకిలలు అన్నీ కూడా పాడుతున్నాయి, త్వరగా నిద్ర నుంచి మేల్కోమని నీలాదేవిని కీర్తిస్తోంది. బంతి పట్టిన పువ్వు బంతి ఇంతి పంతము సేయకమ్మ కోమలి నీ మేనబావను కొలువ వచ్చితిమే అంటే, శ్రీకృష్ణ పరమాత్మను కొలవటానికి ఇక్కడికి వచ్చాము, నీలాదేవి ముందు నువ్వు నిద్ర నుంచి మేలుకో అని కీర్తిస్తోంది. కలికి నీ కరకమల మందలి కమ్ర కంకణ రవము నిండగా తలుపు తెరువుము సంతసమ్మున తడవు సేయకను అంటే అర్థం ఏంటంటే, ముందుగా నీలాదేవి అనుగ్రహం పొంది నీలాదేవి నిద్ర నుంచి మేల్కొంటే కృష్ణుడు కూడా నిద్ర నుంచి మేల్కొంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే అమ్మవారి అనుగ్రహం ఉంటే అయ్యవారి అనుగ్రహం సులభంగా వస్తుంది. కాబట్టి ముందు నీలాదేవిని నిద్ర నుంచి మేల్కొల్పాలని బలరాముడు ఈ విషయం ఆండాళ్ తల్లికి చెప్తాడు. అందుకే అజ్ఞానం అనేటటువంటి గడియ తొలగించి స్వామి కృపకు మేము పాత్రులం కావాలంటే ఎర్ర తామరల వంటి సుందర సుకుమార సుగంధ శ్రీహస్తమున గాజుల గలగల ధ్వనిస్తూ ఉండగా నీలాదేవి నువ్వు వచ్చి తలుపు తెరువు, నిద్ర నుంచి మేల్కో అంటూ
ఆండాళ్ తల్లి నీలాదేవిని ప్రార్థిస్తోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం. అంటే ప్రధానంగా కృష్ణుడి అనుగ్రహం కలగాలంటే ముందు నీలాదేవి అనుగ్రహం కలగాలి, అయ్యవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. కృష్ణావతారంలో నందుని కోడలు నీలాదేవి కాబట్టి నీలాదేవిని ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. నీలాదేవి ఆండాళ్ తల్లి వేరువేరు కాదు, ఇద్దరూ ఒకరే, ఇద్దరూ కూడా అమ్మవారి అంశస్వరూపమే. అది దీనిలో ఉన్న విశేషార్థం. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.